హాయ్ గాయ్స్, వెల్కమ్ టు చెరుకము వ్లాగ్స్. సో మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చేసామంటే అరుణాచలం. సో మీరు చూస్తున్నట్లయితే ఇది అరుణాచలం టెంపుల్ అండి. మనం బిసైడే రూమ్ తీసుకున్నాం. మనం నార్త్ గోపురం పక్కన ఉన్న ఆదిలక్ష్మి రెసిడెన్సీ తీసుకున్నామండి. మన నార్త్ వేలో 50 రూపీస్ది దర్శనం టికెట్స్ ఉంటాయి. కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు దర్శనానికి. చాలా ఈజీగా ఉంటుంది వెళ్ళడానికి. వే కూడా మనం వెళ్తూ రావచ్చు గుడికి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. సో అందరూ రెడీయా అరుణాచలం గిరి ప్రదక్షిణకి? సో హాయ్ గైస్, ఇప్పుడే గోమాతకి పూజ చేసుకొని మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి ఈస్ట్ గోపురం. మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలన్నమాట గిరి ప్రదక్షిణ. సో మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు సమయం ఈవినింగ్ 5 అవుతుంది. మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. సో మేమందరము 5:15కి అలా స్టార్ట్ అయిపోయినాం. సో హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం అందరం గట్టిగా మొక్కేసి స్టార్ట్ చేస్తున్నాం. జై అరుణాచల శివ. సో లైఫ్ బిఫోర్ అరుణాచలం అండ్ ఆఫ్టర్ అరుణాచలం అంటూ ఉంటారు. చూద్దాం మరి ఏం జరగబోతుందో నెక్స్ట్. సో మేము స్టార్ట్ అవుతూ ఉన్నాం స్లోగా నడుస్తూ. సో మనం ఇప్పుడు ఇక్కడ ఇంద్రలింగంకి వచ్చేసాం. ఫస్ట్ లింగం అన్నమాట. మనకు అన్నీ మోస్ట్లీ లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి లింగాలన్నీ. ఓన్లీ సూర్యలింగం ఒక్కటి మనకి రైట్ సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అండి. ఇక్కడైతే ఫారినర్స్ చాలా మంది కనిపిస్తుంటారు. అసలు ఎంత ప్లెజెంట్ అంటే అంత ప్లెజెంట్గా ఉందండి ఆ ప్లేస్ అయితే. చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ అగైన్ మనం స్టార్ట్ అయిపోయాము గిరి ప్రదక్షిణకి. అసలు ఎంత బాగా అనిపిస్తుంది చేస్తుంటే గిరి ప్రదక్షిణ. ఇది వచ్చేసి గోమాత అండి. దీనికి 5 కాళ్ళు ఉంటాయి. సో ఇది చాలా పవర్ఫుల్గా మొక్కుతూ ఉంటారు జనాలందరూ అక్కడ. సో మనం అదే ఆ లెగ్స్ ఎలా వచ్చినాయని డిస్కషన్ చేస్తూ ఉన్నాము. ఆ లెగ్ ఎట్లా వచ్చింది ఆ గోమాతకి అని. అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే ప్లేస్. మోస్ట్లీ మీరు ఈవినింగ్సే ట్రై చేయడండి రావడానికి. ఇక్కడ గిరి ప్రదక్షిణ చాలా చల్లగా ప్లెజెంట్గా చాలా బాగుందండి. మధ్యలో టెంపుల్స్ వస్తూ ఉంటాయి. సో మనం అన్నీ దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అస్సలు టైం వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు వచ్చేసి నైరుతి లింగం అండి. సో ఇది కొంచెం లోపలికి ఉంటుంది. వెళ్ళి దర్శనం చేసుకొని అగైన్ మనం బ్యాక్ రోడ్ దగ్గరకు వచ్చేసేయాలి. ఇలా దీపాలు వెలిగిస్తూ ఉండాలి ఒక్కొక్క టెంపుల్ దగ్గర. చాలా బాగుంటుందండి అసలు అరుణాచల శివ. అరుణాచలం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు జర్నీ వన్స్ వెళ్ళారంటే అగైన్ పోవాలి అనిపిస్తుంది. దేవుడు ఆజ్ఞ ఉంటేనే వెళ్తామండి. ఇది ఒకటి మాత్రం నిజం. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం నాకు చాలా ఇబ్బంది అయిందండి తిరగడానికి. అసలు ఎంత అంటే ఘోరంగా నాకు కాలు లాగడం, చెస్ట్ పెయిన్. నేను అప్పుడే ఒక్కసారి అరుణాచల శివ అని నేను ఈ జర్నీ మంచిగా కంప్లీట్ చేసి ఇంకో 5 టైమ్స్ వస్తానని అనుకున్నానండి. కథం నెక్స్ట్ టైం నుండి నేను ఇప్పుడు నాది వచ్చేసి 4th అనమాట. సో నేను నెక్స్ట్ 2nd, 3rd, 4th ఇప్పుడు ఈ జర్నీ కూడా చాలా బాగా జరిగింది నాకు. అసలు దేవుడు అసలు నిజంగా అండి, మీరు నమ్ముతారో నమ్మరో, అసలు 2nd టైం నుండి నాకు అసలు లెగ్స్ పెయిన్ కూడా రాలేవండి చెప్పాలంటే. చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు మన బావగారు మసాజ్ చేయించుకుంటున్నారు. సో టైంపాస్ ఆగారనమాట ఇక్కడ. సో 5 మినిట్స్ వచ్చేసి 50 రూపీస్, 15 మినిట్స్కి 100 రూపీస్ అనమాట. ఇప్పుడు మా అన్న వదినలు కూడా ట్రై చేస్తున్నారు. మా బావగారు చేయించుకుంది అయితే 5 మినిట్స్ 100, 15 మినిట్స్ 200 అనమాట. చూడండి ఎలా ప్రెస్ అవుతుందో అది బాడీ మొత్తము. ఇప్పుడు వచ్చేసి మనం సూర్యలింగం దగ్గర ఉన్నాం.
ఇవి వచ్చేసి విష్ణు పాదాలండి. కుమారస్వామి పక్కన మన శివాలయం ఉంది. అగైన్ స్టార్ట్ అయిపోయాం. వీళ్ళిద్దరు మసాజ్ చేసుకున్న తర్వాత ఎలా నడుస్తున్నారో చూడండి, మా వదిన ఇంకా మా బావగారు. మధ్యలో టెంపుల్స్ వస్తూ ఉంటాయి, మనం దర్శనం చేసుకొని స్టార్ట్ అవుతూ ఉండాలి. ఇక్కడ రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయండి, చెప్పాలంటే నీట్గా చాలా బాగున్నాయి, వైడ్ రోడ్స్. ఇలా సాధువులు ఉంటూ ఉంటారు, మనం బెటర్ ఇంటి దగ్గర నుండే చేంజ్ తీసుకుపోవడం. చాలామంది అసలు కలుస్తూనే ఉంటారు వాళ్ళు సాధువులు. ఇప్పుడు మనం వచ్చేసి ఫుడ్ తినడానికి ఆగాము. సో నేను చాయ్ ఇంకా చపాతి తింటున్నానండి. సో మా వాళ్ళందరూ నవ్వుతున్నారు. మన ట్రెడిషన్ మనం ఫాలో కావాలి కదండి, ఎక్కడికి పోయినా నో మిస్సింగ్. సూపర్ ఉంది అది. సో తినేసాం, టీ తాగేసాం, అగైన్ స్టార్ట్ అవబోతున్నాం. ఇప్పుడు మనం అగైన్ స్టార్ట్ అయిపోయామండి. సో తిన్న తర్వాత ఇంకా యాక్టివ్నెస్ పెరిగిపోయింది మనందరికీ. సో అలా నడుచుకుంటూ అరుణాచల శివ అనుకుంటూ వెళ్ళాలి. జోక్స్ అలా వేసుకోవద్దండి, మేము ఏదో కొంచెం ఫన్నీ చేసుకున్నాం, కానీ యాక్చువల్లీ దేవుడి పైన ధ్యాస పెడుతూ వెళ్ళాలి. మా చెల్లిని పట్టుకున్న నేను, తనకి కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయని అని చెప్పింది. కొంచెంసేపు కూర్చో అంటే కూర్చుంటలేదు తను, వెళ్తా అని స్టార్ట్ అవుతూనే ఉంది. సో ఇప్పుడు మా వదినని ఇద్దరం కలిసి తీసుకెళ్తున్నాం అన్నమాట, ఫర్ ఫన్. నన్ను పట్టుకోవా అని అడిగేసింది మా వదిన, మీ చెల్లెనే పట్టుకుంటావా అన్నది. అలా తనని కూడా పట్టుకుని వెళ్ళిపోయాం. మా అన్నయ్య ఏదో చూపిస్తున్నారు అక్కడ. యాక్చువల్లీ చెట్టు పైన ఏదో ఉంది అని అన్నారు, బట్ నాకేం కనిపించలేదు. ఏదో మా వదినని అలా ఫూల్ చేసాం మేము. ఇది వచ్చేసి వాయులింగం. ఇలా మనకి మ్యాప్ అయితే కంపల్సరీ ఉంటుందండి. ఇప్పుడు అక్కడ రెడ్ మార్క్ చూపిస్తుంది కదా, ఇప్పుడు మనము ఆ రెడ్ మార్క్ దగ్గర ఉన్నాము. సో ఇప్పుడు మనది వాయులింగం అయిపోయిందనమాట. మ్యాప్ అయితే ఉంటుంది, మనం మిస్ అయ్యే ప్రసక్తి లేదు, చూసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. 24 hours మాత్రం జనాలు ఉంటూనే ఉంటారండి. మనకైతే అసలు భయమేమో నైట్ టైం చేస్తే అన్నట్టుగా ఏముండదు. ఫుల్ లైట్స్, చాలామంది జనాలు, టిఫిన్ సెంటర్స్, డ్రింకింగ్ వాటర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మనకి. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు 1-2 kilometers వాష్రూమ్స్ కూడా ఉంటాయండి. మనకు అలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇప్పుడు వచ్చేసి మనం చంద్రలింగం దగ్గర ఉన్నాము. మనకు మోస్ట్లీ అన్ని లెఫ్ట్ సైడే ఉంటాయండి లింగాలు. ఓన్లీ సూర్యలింగం ఒకటే మనం రైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమం కూడా రైట్లోనే ఉంటుంది. అయిపోయింది, అగైన్ మనం స్టార్ట్ అయిపోయామండి. ఓం అరుణాచల శివ. సో ఇప్పుడు అందరము కలిసి చెప్దాం, జై అరుణాచల శివ, జై అరుణాచల శివ. ఇది వచ్చేసి కుబేరలింగం అండి. సో మోస్ట్లీ మేమైతే 6 members వెళ్ళామండి. మంచిగా అసలు తిరిగినట్టు కూడా అనిపించదు. ఇది వచ్చేసి మోక్ష మార్గం అండి.
దాంట్లో నుంచి మనం రావాలి బయటికి, సో మనము మోక్షం దక్కుతుంది అన్నట్టుగా అక్కడ చెప్తున్నారు. మేము కూడా ట్రై చేసాం. భయమేసింది రావడానికి యాక్చువల్లీ, బట్ ఓకే, మనకు మోక్షం మంచిగా ఉంది కాబట్టి బయటికి వచ్చేసామని నమ్ముతున్నాను నేనైతే నిజంగా. సో ఇలా మనకి మ్యాప్స్ ఉంటూనే ఉంటాయండి. సో మనం చూసుకుంటూ వెళ్తూ ఉండాలి. వెహికల్స్ నడుస్తూనే ఉంటాయి, ఏం భయం ఉండదు. లైట్స్, వెహికల్స్, జనాలు. కానీ గిరి ప్రదక్షిణ మాత్రం మోస్ట్లీ ఈవినింగ్సే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా వెళ్ళొచ్చు. సో బేసిక్గా మనం పౌర్ణమి టైమ్సే కాకుండా ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. మనకి వారాల ఇది ఉంటుంది ఇట్లా. ఆదివారం శివలోక ప్రాప్తి, సోమవారం పూర్ణ ఆరోగ్యం, మంగళవారం రుణ విముక్తి, బుధవారం సరస్వతి కటాక్షం, గురువారం గురుత్వం, శుక్రవారం లక్ష్మీ కటాక్షం, శనివారం గ్రహపీడ విముక్తి, ఇలా ఉంటాయన్నమాట. సో మనము బేసిక్గా పౌర్ణమి టైమ్స్ ఏమి ప్లాన్ చేసుకోకండి, ఎందుకంటే చాలా జనాలు ఉంటారు. ఇప్పుడైతే మాకు అసలు జనాలు ఎక్కువ లేరండి, ప్రశాంతంగా వెళ్ళేసి వచ్చాము. ఇది వచ్చేసి అగ్నిలింగం అండి. ఇక్కడ అరుణాచలంలో మాత్రం అసలు కోరికలు కోరొద్దండి, దేవుడే మనకి ఏం కావాలో ఆ వరం ఇచ్చేస్తుంటాడు. ఇది దక్షిణామూర్తి. సో మేము పిల్లలు అండ్ మా పెద్దవాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారనమాట. సో మనకి పెద్దవాళ్ళకి పిల్లలకి గిరి ప్రదక్షిణ బై వాకే చేయాలన్న టెన్షన్ ఏమి ఉండదండి. మేము మార్నింగే వాళ్ళని ఆటోలో తీసుకొచ్చేసామన్నమాట. సో మనకి అరౌండ్ 750 అలా ఛార్జ్ చేశారండి. ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర మాత్రము మనకి ఆపి ఓపికతో దర్శనం అయ్యేదాకా వెయిట్ చేసి మనం ఎక్కడైతే పికప్ చేసుకున్నారో అక్కడ డ్రాప్ చేస్తారండి. పెద్దవాళ్ళు ఉన్నారు, అయ్యో నడవలేరు అని అటు టెన్షన్ ఏం పడొద్దండి, ఆటోస్ ఉంటాయి మనకు అక్కడ, ప్రతి టెంపుల్ దగ్గర ఆపుతారు మనకి. ఇది లాస్ట్ లింగం అండి, ఈశాన్య లింగం. చాలా బాగా జరిగింది గిరి ప్రదక్షిణ. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఇది ఈ చోట నుండి మొత్తం 9 గోపురాలు చూడొచ్చు. ఇప్పుడు ఇదైతే మనం గుడి లోపల చూడాలి. అదైతే మనకి వెస్ట్ సైడ్ అండి, 1 and 2 గోపురం. సో నెక్స్ట్ వచ్చేసి నార్త్ సైడ్ అన్నమాట, ఇక్కడ 3 and 4 గోపురాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ సైడ్ అండి, ఇది 5, 6, 7 ఇక్కడ మాత్రమే 3 గోపురాలు ఉంటాయి ఈ సైడ్కి మాత్రము. అండ్ ఇక్కడ వచ్చి సౌత్ అండి, ఇక్కడ 8 and 9 ఉంటాయండి. ఇది వచ్చేసి బిల్వ వృక్షము, అశ్వథ వృక్షం అండి, శివకేశుల సంకేతం అంటాం దీన్ని మనము. ఇక్కడ మనకి సిద్ధులు దర్శనం ఇస్తారండి బల్లి రూపంలో. సో మనము చూసిన వెంటనే అరే ఇక్కడుంది, అరే ఇక్కడుందిరా అని అలా అరవకూడదండి. దేవుళ్ళు మనం అలా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి అంతే. సో ఇతరులకు మాత్రం చూపియొద్దు మనకు కనిపించినా కూడా అని అక్కడ అంటారు. ఓకే, సో ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మాత్రం ఇది కంపల్సరీ చూసుకోండి, మనకి గుడిలో లోపల ఉంటుంది రైట్ సైడ్లో.